నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం అంతా పాటు బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు వీరపనేని పద్మ గారు ఉన్నారు. డాక్టర్ పద్మ గారు, మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఏంది అసలు పోలీసు వ్యవస్థ మీద సామాన్యులకు నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడుతుందా? ఎందుకంటే కీచక ఎస్ఏ, కీచక సిఏ అంటూ కూడా పెద్ద పెద్ద బ్యానర్లతో ఐటెంలు చదవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోయే అవకాశం ఉందంటారా? నమ్మకం పోయే అవకాశం ఏందండి? నమ్మకం పోయింది. వీళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అది ఇది అని చెప్పటమే కానీ ఆచరణలో అది ఏమాత్రం ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదనేది మనందరికీ తెలుసు. మనలో ఎంతమందికి పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవసరం కానీ అవకాశం కానీ ఉందో తెలియదు, కానీ మీరు పోలీస్ స్టేషన్లోకి ఎంటర్ అవ్వగానే ఇంటిమిడేషన్ అనేది మీకు మెయిన్ ఏరియా నుంచే మొదలవుతుంది. మీ స్థాయితో సంబంధం లేకుండా, చదువుతో సంబంధం లేకుండా, మీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటిమిడేట్ అవుతారు. పర్టికులర్లీ మహిళలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మీరు చిన్న దాని మీద కంప్లైంట్ చేయాలని వెళ్ళినా కూడా, ఒక ఈవ్ టీజింగో ఏదో ఒకటి ఎనీ దీని మీద కంప్లైంట్ చేయడానికి ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్తే పై ఆఫీసర్స్ సంగతి ఇది వేరే విషయం. పై ఆఫీసర్స్ చాలా స్మూత్గానే డీల్ చేస్తారు, చాలాసార్లు ఇబ్బందులు ఏముండవు. బట్ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కింద లెవెల్ నుంచి బహుశా ఇన్స్పెక్టర్ స్థాయి వరకు వాళ్ళతో కలుస్తారు. వీళ్ళతో ఎవరితోనూ అంత కంఫర్టబుల్ ఎక్స్పీరియన్స్ ఎవరికీ ఉండదు. మనం ఆఫ్లైట్ ఒక గత 10 ఏళ్లలో ఎన్నో సంఘటనలు చూసాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన మహిళల్ని బెదిరించడం, భయపెట్టడము, వాళ్ళని మానసికంగా హెరాస్ చేసి వాళ్ళని లొంగ తీసుకోవటం, లోబొచ్చుకోవటం, ఇట్లాంటివి మనం ఇది ఫస్ట్ టైం కాదు, మనం చాలా చాలా చూసాం ఇలాంటి ఈవెంట్స్. నాట్ జస్ట్ బయట వాళ్ళతోనే కాదు, ఈవెన్ విత్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పై స్థాయి అధికారి మహిళ ఎవరైనా కింద స్థాయి వాళ్ళు ఉంటే వాళ్ళని వేధించటం, రివర్స్ కూడా చూసాం. మహిళా అధికారులు పురుషుల్ని వేధించడం కూడా చూసాం. సో ఇది ఏంటి అంటే ఒక లాలెస్నెస్కి అద్దం పడుతున్న పరిస్థితి. అంటే బరి తెగించారు బేసికలీ. వాళ్ళకి ఇచ్చిన ఇప్పుడు కొన్ని ఫోర్స్లో ఉన్న వాళ్ళు, ఎస్బీ కానివ్వండి, టాస్క్ ఫోర్స్లో కానీ, వీళ్ళకి అపరిమితమైన అధికారాలు ఉంటాయి. అంటే ఎవరిని పడితే వాళ్ళని లిఫ్ట్ చేయొచ్చు, ఏమి వాళ్ళని క్వశ్చన్ చేసేది చాలా తక్కువ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది వేధించడానికి. సో బై ద బుక్ చూస్తే మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎవరైనా వెళ్ళినప్పుడు అన్నీ వాళ్ళవి సీసీ క్యామ్లో రికార్డ్ అవుతాయి, ఎంతసేపు వాళ్ళతో మాట్లాడింది అదంతా అంటారు. కానీ బట్ ప్రాక్టికల్లీ అది జరుగుతుందా అంటే జరగట్లేదనే చెప్పాలి. మహిళలకి భద్రత ఎక్కడా లేదు, పోలీస్ స్టేషన్స్లోనే లేదు, సమాజంలో లేదు. అండ్ వీళ్ళందరూ కూడా సమాజంలోంచి వచ్చిన వ్యక్తులే. వీళ్ళు పోలీస్ అధికారులు కానీ ఎవరిని కానివ్వండి, సమాజంలోంచి వచ్చిన వాళ్ళే. ముందు ఒక మహిళ, ఆమెకు ఒక ఇష్టం, ఒక అభిప్రాయం ఉంది అని చిన్నప్పటి నుంచి వీళ్ళకి చెప్పలేదా అని ఒక క్వశ్చన్ ఉద్భవిస్తుంది. పేరెంట్స్ కానివ్వండి, స్కూల్లో టీచర్స్ కానివ్వండి, ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత కాలేజెస్లో కానివ్వండి, వీళ్ళకి అన్ని చోట్ల మహిళలు ఉంటారు కదా. ఇంట్లో తల్లి దగ్గర నుంచి, చెల్లి దగ్గర నుంచి, అక్క దగ్గర నుంచి వాళ్ళకి మహిళలతో చిన్నప్పటి నుంచి కలిసే పెరుగుతారు కదా. అయినా కూడా మహిళల్ని గుర్తించలేని, గౌరవించలేని దౌర్భాగ్య స్థితిలో ఈనాటికి ఉన్నారు మగవాళ్ళు. దాని ఎక్స్టెన్షనే మనం చూస్తున్నాం ప్రతి దీంట్లో. అంటే ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ అని ఒకటే కాదు, ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, ఎనీ ఫీల్డ్ ఇదే పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు సామాన్యంగా ఒక అమాయకంగా పెరిగినటువంటి విద్యార్థి కానివ్వండి, ఎవరైనా అండి, డిగ్రీ చదువుతాడు, తెల్లదంటే గ్రూప్స్ రాస్తాడు, సెలెక్ట్ అయిన తర్వాత ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత వస్తుందా, లేదంటే బరితెగింపు మొదటి నుంచి వాళ్ళకి అది ఉండదు మేడం? చాలామంది మనం చూసిన అధికారులు కానివ్వండి, సిన్సియర్ అధికారులు కూడా ఉన్నారు. అంటే ఆ డ్రెస్కి ఏమైనా పవర్ అంటారా? అంటే ఒకటి ఏంటంటే అండి, ఏ వ్యవస్థలోనైనా కూడా ఇప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు అప్రోచబుల్ ఆఫీసర్స్ చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. మంచితనం మూర్తిభవించిన ఆఫీసర్స్. చిన్నదానికి కూడా మహిళలు వెళితే గౌరవించి కూర్చోబెట్టి వాళ్ళ కంప్లైంట్ తీసుకొని ఏ స్థాయి వాళ్ళ మీదైనా కంప్లైంట్ చేయగలిగే ధైర్యం ఇచ్చేవాళ్ళు. అండ్ దాన్ని అలాగే పర్స్యూ చేసేవాళ్ళు. ఆఫ్ లైట్ ఏమవుతుందంటే మంచి అధికారులు తగ్గుతున్నారు, వాళ్ళ పర్సంటేజ్ తగ్గుతుంది, అప్రోచబిలిటీ అనేది ప్రాక్టికల్లీ జీరో అవుతుంది. ఇవాళ రేపు మీరు అనొచ్చు కంప్లైంట్స్ వాట్సాప్లో ఇవ్వచ్చు, మెయిల్లో ఇవ్వచ్చు, పర్సనల్గా వెళ్ళి ఇవ్వచ్చు అని. కానీ నిజంగా మనం వెళ్ళి ఇవ్వగలిగే పరిస్థితి ఉందా? లేదు. మీరు డయల్ చేసి చూడండి, వాట్సాప్కి ఎప్పుడైనా కంప్లైంట్ పెడితే వెంటనే ఇది మా ఏరియా కాదు, అక్కడికి వెళ్ళండి, అక్కడికి ఇవ్వండి. అది చేస్తే కాదు, వాట్సాప్లో పెట్టడం కాదు, మీరు రండి ఫిజికల్గా వెళ్ళి ఇస్తాం. ఇచ్చిన తర్వాత అది ఎన్ని రోజులకి తెలుస్తున్నారు ఆ కంప్లైంట్ మనం ఇచ్చింది? బుట్టదాఖలు అయిపోతుంది. మేమే కొన్ని ట్రోలింగ్స్ మీద వాటి మీద ఇచ్చాము గతంలో. బట్ దాని దేర్ ఇస్ నో ఎఫెక్ట్ అనమాట, అసలు ఏమీ లేదు. కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మనకే నిజమేంటో మనకి అర్థమవుతుంది. ఇదంతా ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్, ఈ ఫ్రెండ్లీ ఇది నాన్ ఇంటిమిడేటింగ్ అట్మాస్ఫియర్, ఇవన్నీ పెద్ద కథలు. ఇదేమీ కాదు.
ఒకటి కూడా ఏంటంటే నా ఎక్స్పీరియన్స్లో ఐ కమ్ ఫ్రమ్ ఏ పోలీస్ ఫ్యామిలీ ఆల్సో. సో నా ఎక్స్పీరియన్స్లో నేను గమనించింది ఏంటంటే పై అధికారులు చాలా వరకు వాళ్ళు హుందాగానే ప్రవర్తిస్తున్నారండి. పై అధికారులు ఏసీపీ అండ్ అబవ్ వాళ్ళు హుందాగానే ప్రవర్తిస్తున్నారు. కింద స్థాయిలో వాళ్ళు మటుకు ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఎక్కువ శాతం చూస్తున్నాం. వాళ్ళలో కూడా అద్భుతమైన అధికారులు ఉన్నారు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఇట్ విల్ బి రాంగ్ ఆన్ మై పార్ట్ టు సే ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ ఈజ్ లైక్ దిస్. అందరూ అలా ఉండరు. చాలా నిజాయితీ పరులైన వాళ్ళు ఉన్నారు, చాలా మర్యాద ఇచ్చి మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనం ఒక ప్రాబ్లంతో వెళ్తే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నించే అధికారులే ఎక్కువ మంది ఉంటారు. కానీ ఆ శాతం ఏదైతే ఉందో అది రాను రాను పెరిగిపోతుంది. ఇట్లాంటి ఆఫీసర్స్, ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళు, వ్యవస్థకి కళంకాలలాగా మిగిలే వాళ్ళు, వీళ్ళ శాతం ఎక్కువ అవుతుంది. ఒక రీజన్ నేను ఏమనుకుంటాను అంటే వీళ్ళ మీద చెక్ పాయింట్స్ లేవండి. బ్యాలెన్స్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటాం కదా, అది లేదు వ్యవస్థలో, అది లేదు. వీళ్ళ మీద ఎప్పటికప్పుడు ఒక అంటే ఇప్పుడు మనకి అబ్రాడ్ అనుకోండి, యూఎస్లో కానివ్వండి, ఇంకా వేరే కంట్రీస్లో ఇలాంటివి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఆ మహిళలకి ఎనానిమస్గా కంప్లైంట్ పెట్టచ్చు అండ్ వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది. వాళ్ళని పై అధికారులు డైరెక్ట్గా డీల్ చేస్తారు. వాళ్ళకు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వెళ్తుంది అట్లా ఇన్వెస్టిగేషన్. అట్లాంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ మీద మీరు కంప్లైంట్ చేయాలి అనుకుంటే మిగతా పోలీస్ ఆఫీసర్స్ ఆ కంప్లైంట్ తీసుకుంటారా అనేది క్వశ్చన్. అంటే ఇప్పుడు మనం గత 2 వారం రోజుల నుంచి చూసుకుంటే ఒక 2 ఇష్యూస్ మటుకు బయటకు వచ్చాయి మేడం. కానీ అలా డేర్ చేయడానికి కంప్లైంట్ ఇచ్చేటువంటి సాహసం చేయలేని మహిళలు చాలామంది ఉన్నారు కదా. ఎంతోమంది ఉంటారు. ఒక కంప్లైంట్ ముందుకు వచ్చిందంటే కంప్లైంట్ చేయని వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇప్పుడు మనం చూస్తున్న ఏ నేరాలు ఘోరాలైనా కూడా పర్టికులర్లీ ఇట్లా రేప్స్ కానివ్వండి, ఇట్లా అత్యాచార సంఘటనలో వెలికిరాని సంఘటనలే ఎక్కువ. ముందు రోజులతో పోలిస్తే ఇప్పుడు పెరిగింది, కంప్లైంట్ చేసే వాళ్ళ నెంబర్ పెరిగింది. బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఇనఫ్. ఇంకా ఎక్కువ ఉంటుంది. మీరు ఇప్పుడు ట్రోలింగ్ ఎన్ని వేల మందిని రోజుకి ట్రోల్ చేస్తున్నారండి సోషల్ మీడియాలో. వాళ్ళందరూ కంప్లైంట్స్ పెడుతున్నారా? లేదు, పెట్టట్లేదు. అలాగే ఈ టీజింగ్ చూడండి, ఎంతమందిని ఈ టీజింగ్ వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తున్నారో, చేయటం లేదు. నాకేమనిపిస్తుంది అంటే ఒక నేరం జరిగినప్పుడు చాలా ఆర్గనైజ్డ్గా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఫాస్ట్గా వాళ్ళని ఇచ్చేస్తే, ప్రాసిక్యూట్ చేసి వాళ్ళకు ఒక కఠినమైన శిక్ష అంటూ విధిస్తే రెండో వాడికి భయం ఉంటుంది, ఇది చేస్తే ఇలా అవుతుందేమో అని. మనకేంటంటే అలాంటి పరిస్థితి లేదు. ఇవాళ రేపు ఏంటంటే సమాజంలో నేరాలు ఘోరాలు ఎక్కువ అవుతున్నాయి. కానీ అట్ ద సేమ్ టైం శిక్షల శాతం ఎంత? శిక్షల శాతం చాలా తక్కువ, చాలా తక్కువ. 23-24% శాతం. ఈవెన్ నిర్భయ లాంటి యాక్ట్స్లో కూడా మీకు యాక్చువల్గా శిక్షించబడే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అండ్ మీకు దాని మీద విచారణ కూడా వేగవంతంగా జరగటం లేదు. కోర్ట్స్లో జ్యుడిషియల్ డిలే ఉంది, అట్లాగే ఇన్వెస్టిగేషన్స్లో డిలే ఉంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకా వ్యవస్థాపరంగా మనకి చాలా లోటుపాట్లు ఉన్నాయి. మనకి చట్టాలు ఉన్నాయి, చాలా బలమైన చట్టాలు ఉన్నాయి. కానీ ఆచరణ దిశగా ఆ చట్టాలను తీసుకువెళ్ళేది ఎవరు? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే విల్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటాము, పొలిటికల్ విల్ అంటాము, విల్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటాము. అవి ఏవి కనిపించవు మనకి. ఎందుకంటే మీకు ప్రతి వ్యవస్థలో కూడా నేరస్తులు ఎక్కువ మంది అవుతున్నారు. చిన్న పెద్ద నేరాలు పక్కన పెడితే, చిన్నవా పెద్దవా అనేది, నేరస్తులు ఎక్కువ అవుతున్నారు ప్రతి వ్యవస్థలో. సో దీనివల్ల కూడా మనకు ప్రాబ్లం అవుతుంది. మేడం, ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక అధికారి మీద విచారణ జరిగితే 100 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులు భయపడుతున్నాయి. అంటే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్కి ఆయనకు ఉండే జీతం ఎంత? 100 కోట్ల ఆస్తులు అంటే అసలు ఏ విధంగా కూడబెడతారు? సో ఇది బేసికలీ ఏంటంటే ఇది ఒక కాంప్లెక్స్ క్వశ్చన్. ఒకటి ఏంటంటే ఒక వ్యక్తి నిజాయితీని వదిలేసి లంచగొండితనం వైపు వెళ్ళినప్పుడు వ్యవస్థలో అతను ఏ స్థాయిలో ఉన్నాడు అనేది పక్కన పెడితే, మనం గతంలో కూడా చూసాం. ఎలుగుబంటి సూర్యనారాయణ అని మీరు చూసుంటారు. వాళ్ళ స్థాయి చాలా చిన్నది. ఒక్కొక్కసారి మీకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చిన్న అసిస్టెంట్ డైరెక్టర్, క్లరికల్ స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా కోట్ల కొద్ది సంపాదన. ఎందుకంటే వాళ్ళు సంపాదించడం మొదలు పెడితే ఇంక వాళ్ళకి అంతేముందండి. ఒకసారి జారుడు బండ మీద దొరలటం మొదలు పెడితే ఎక్కడ అవుతారో వాళ్ళకే తెలియదు. అది 100 రూపాయలకి చేయి చేస్తున్నారా, 1000 రూపాయలకి చేయి చేస్తున్నారా, దేనికనేది మనకు తెలియదు. బట్ ఏంటంటే తప్పు చేయడం అలవాటు పడితే ఇంక అలవాటు పడిపోతారు, ఆ దిశగా అలవాటు పడిపోతారు. కొన్నేళ్ల తరబడి కనుక వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ మీద, దాని మీద, దీని మీద పెట్టినప్పుడు న్యాచురలీ ఆస్తుల ఇది పెరుగుతుంది వాళ్ళకి. మీరు టాస్క్ ఫోర్స్ లాంటి, ఎస్బీ లాంటి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూలో ఇట్లా కొన్ని శాఖల్లో చాలా అవినీతి ఉంది. అందరికీ తెలుసు, ఓపెన్గా తెలుసు. మీరు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి చూడండి. మీకు మామూలుగా అన్ని పేపర్స్ సక్రమంగా ఉన్నా కూడా మీరు ఎంతో కొంత డబ్బులు పెట్టండి
మీద అవ్వదు. కొంతమంది నేను ఒకసారి చేశాను అలాగా, వెళ్ళి ఒక 2-3 నెలలు తిరిగి ఫైనల్గా గొడవ పెట్టుకుంటే కానీ అది అవ్వలేదు. కానీ అందరికీ అంత ఓపిక ఉండదు, అంత తీరిక ఉండదు, చేయలేము అట్లాగా. అది నాట్ పాసిబుల్. మన వర్క్ వదిలిపెట్టేసి, మన పనులన్నీ వదిలిపెట్టేసి వాళ్ళతో ఘర్షణ పెట్టుకొని ప్రతిదానికి ఎన్ని రోజులు చేస్తాం, ఎన్నిసార్లు చేస్తాము. సో వ్యవస్థతో ఎక్కడో ఒక చోట రాజీ పడిపోతారు. ఒకలాంటి మేధావులు అనేవాళ్ళు బాధపడతారు. కానీ ఈ సమాజంలో అన్నిటికన్నా ఇప్పుడు బాధపడాల్సిన ఇదేంటంటే మేధో నిస్తేజం అనేది బాగా కనిపిస్తుంది. అంటే మేధావులు ఇంకేం చేయలేము, మనం ఈ వ్యవస్థ ఇంతే కుళ్ళిపోయింది, నాశనం అయిపోయింది అనే ఒక నిస్తేజానికి వచ్చేసారు. అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్తుంటున్నారు పదే. మరి బంగారు తెలంగాణలో ఇలాంటివి ఉన్నాయంటారా? లంచగొండితనం ఇవన్నీ బంగారు తెలంగాణ ఎవరికి బంగారు తెలంగాణ? మనంతా పారదర్శక పాలన అంటున్నారు కదా తండ్రి కొడుకు. ఎవరికి బంగారు తెలంగాణ? ఏ విషయంలో పారదర్శకత ఉంది, ఏ రంగంలో పారదర్శకత ఉంది, ఏ రంగంలో అభివృద్ధి ఉంది, ఏ రంగంలో సంక్షేమం ఎక్సలెంట్గా జరుగుతుందని చెప్పగలుగుతున్నారు? ఏం జరుగుతుంది? అసలు ఏమీ లేదు. బంగారు తెలంగాణను ఎలా అంటారు? అసలు అప్పులు పాలు చేసేవాళ్ళ. ప్రతి ఒక్కడి పుట్టబోయే బిడ్డ తల మీద కూడా వడ్డీ భారం మోపిన దరిద్రపు గవర్నమెంట్ ఇది. మనకి తెలంగాణ ఫామ్ అయినప్పుడు ఈ అప్పులు లేవండి, మిగులు ఇది ఉన్నాయి, మనకి మిగులు బడ్జెట్ ఉంది. మనకి ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ గారే స్వయంగా చెప్పారు, మనది చాలా రిచ్ స్టేట్ అని. ధనిక రాష్ట్రం పదే ఆయనే చెప్పారు. ధనిక రాష్ట్రం నుంచి ఇవాళ ఇంత అప్పులు ఎట్లా వచ్చేసాయి అసలు? ఇది బంగారు తెలంగాణ ఎలా అవుతుంది? ఎవరికి బంగారు తెలంగాణ? ఆయన కుటుంబీకులకి బంగారు తెలంగాణ అయి ఉండొచ్చు, కానీ ఎవరికి కాదండి, మిగతా వారికి కాదు. ఎవరికి? మీరు యువకుల్ని తీసుకోండి, యువతను తీసుకోండి, రైతుల్ని తీసుకోండి, హౌస్ వైఫ్స్ని తీసుకోండి, ఎవరిని తీసుకున్నా కూడా ఎవరు హ్యాపీగా లేరు తెలంగాణలో. ఎవరు హ్యాపీగా లేని తెలంగాణ బంగారు తెలంగాణ ఎలా అవుతుందండి? అసలు ఏం సాధిద్దామని తెలంగాణ తెచ్చుకున్నాం మనం? ఏం కావాలని ఆశించాము? ఇవాళ ఏం జరుగుతోంది? వీళ్ళింట్లో నియామకాలు వస్తే సరిపోతుందా? వీళ్ళింట్లో నిధులు వనగుడితే సరిపోతుందా? మిగతా వాళ్ళకి అవసరం లేదా? ఎంతమంది ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారండి? ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు? ఎన్ని ఉద్యోగాలు అసలు ఇచ్చేశారు? ఎన్ని ఇచ్చారు ఉద్యోగాలు? అసలు నోటిఫికేషన్స్ ఎన్ని ఇచ్చారు? అసలు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ము ధైర్యం ఉందా ఈ సీఎంకి? నేను వచ్చిన తర్వాత ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇన్ని వేకెన్సీస్ ఫిలప్ చేశాను, ఇంతమంది రిటైర్ అయ్యారు, ఇంతమందికి నేను ఇస్తున్నాను, రిటైర్మెంట్ అలవెన్సెస్ ఇంత ఇస్తున్నాను, నెక్స్ట్ 1 yearలో ఇన్ని ఇవ్వగలుగుతాను జాబ్స్ అని చెప్పమనండి. మరి 8 ఏళ్ల నుంచి పాలన చేస్తున్నాడు కదా ఆయన కూడా. 2014 నుంచి ఆయనే కదా ఉంది పాలనలో. 80% అయిపోయింది కదా ఆయన టర్మ్. ఇప్పటికన్నా ఇవ్వచ్చు కదా, నేను ఈ రంగాల్లో ఈ డిపార్ట్మెంట్స్లో ఇన్ని ఫిల్ చేశాను, ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈ నోటిఫికేషన్స్ ఇస్తాను, ఇంకా ఇంతమందికి వచ్చే అవకాశం ఉంది అనేది చెప్పగలిగారా వాళ్ళు? చెప్పలేరు. ప్రెషర్ వచ్చినప్పుడల్లా ఆ కమిటీ ఈ కమిటీ అని కాలయాపన, మభ్యపెట్టే మాటలు, మోసపూరితమైన చేష్టలు. ఇంతకన్నా మించి ఈ పాలనలో ఏమని ఉందండి? ఇది బంగారు తెలంగాణ ఎలా అవుతుంది అసలు? దోపిడీ తెలంగాణ అంటారు. బూటకపు మాటలు ఇది. పెట్టెల ద్వారా కబుర్లు తప్పితే ఏమన్నా ఉందా ఇది? ఆయన మీదకి ఏదైనా ఒత్తిడి వస్తుంది అనుకుంటే దాన్ని డైవర్ట్ చేస్తాడు, ఏదో ఒక మిషన్ మీద దాన్ని డైవర్ట్ చేస్తాడు.